బడ్జెట్ అంటే ఏమిటి అని అడిగితే చాలామందికి వచ్చే సమాధానం ఒకటే: పన్నులు పెరిగాయా తగ్గాయా. కానీ బడ్జెట్ అంత చిన్న విషయం కాదు. బడ్జెట్ అంటే ఒక దేశం వచ్చే ఒక సంవత్సరం ఎలా బ్రతకబోతుందో చెప్పే పూర్తి కథ. మన ఇంట్లో నెలకి ఖర్చులు ఎలా ప్లాన్ చేస్తామో అచ్చం దేశం కూడా అలాగే తన యొక్క ఆదాయం, తన ఖర్చులు, తన అప్పులు, తన భవిష్యత్తు వీటన్నింటినీ కలిపి ఒక ప్లాన్ తయారు చేస్తుంది. దానినే బడ్జెట్ అని పిలుస్తాము. మనం ఒక ఇంట్లో మన ముందు ఒక ప్రశ్న అడుగుతాం: ఈ నెల ఎంత సంపాదన వస్తుంది, తరువాత ఏమేం ఖర్చులు తప్పనిసరి, తరువాత ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి. దేశ బడ్జెట్ కూడా అంతే. ప్రభుత్వం ముందుగా చూస్తుంది పన్నుల ద్వారా ఎంత డబ్బు రాబోతుంది, ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంత వస్తుంది, అప్పులు ఎంత తీసుకోవాలి, తరువాత నిర్ణయిస్తుంది రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు, విద్య, రక్షణ, రైతులు, పేదలు ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి అని. ఈ బడ్జెట్ తయారీ 1-2 రోజుల్లో జరిగేది కాదు, నెలల తరబడి జరుగుతుంది. అధికారులు, ఆర్థిక నిపుణులు, శాఖలు అన్నీ కలిసి పనిచేస్తారు. అందుకే బడ్జెట్ ముందు ఒక ప్రత్యేక సాంప్రదాయం కూడా ఉంటుంది. దానిని హల్వా వేడుక అని పిలుస్తారు. ఆ రోజు నుంచి బడ్జెట్ పత్రాలు పూర్తిగా లాక్ అవుతాయి. ఎవరు బయటికి వెళ్ళరు, ఎవరు సమాచారం బయటికి చెప్పరు. అంత రహస్యంగా తయారవుతుంది ఈ డాక్యుమెంట్. ఇవాళ పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం. ఇది ఒక రికార్డు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది: దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, కానీ అందులో సామాన్యుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేయకూడదు అని. ఇవాళ ప్రకటించిన బడ్జెట్లో ప్రధానంగా 3 ఆలోచనలు కనిపిస్తాయి. ఒకటి, దేశ ఆర్థిక వృద్ధి ఆగకూడదు. రెండవది, ఉద్యోగాలు, నైపుణ్యాలు పెరగాలి. మూడవది, పేద, మధ్యతరగతి, చిన్న వ్యాపారాలు వెనుకబడకూడదు. ఇది కాగితాల మీద మాటల్లా అనిపించవచ్చు, కానీ దాని వెనుక కొన్ని కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మన దేశంలో ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చేది పెద్ద కంపెనీలు కాదు, చిన్న వ్యాపారాలే. అందుకే వాటికి నిధులు, రుణ సదుపాయాలు, రక్షణ ఇవ్వాలని బడ్జెట్లో చెప్పారు. అంటే ఒక చిన్న షాపు, ఒక చిన్న ఫ్యాక్టరీ నిలబడితే దాని చుట్టూ 10 కుటుంబాలు బ్రతుకుతాయి అన్న ఆలోచన. ఇంకొక ముఖ్యమైన విషయం తయారీ రంగం. మనం వాడే చాలా వస్తువులు ఇప్పటికీ బయట దేశాల నుంచి వస్తున్నాయి. దానిని తగ్గించి మన దేశంలోనే తయారీ పెరగాలని ప్రభుత్వం కోరుతుంది. అందుకే కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం, ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా చిప్ తయారీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి పెట్టింది. దీని అర్థం ఏంటంటే రాబోయే సంవత్సరాలలో కొత్త రకమైన జాబులు రావచ్చు అని. ఇంధనం, విద్యుత్ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక స్పష్టమైన సంకేతం ఉంది. భవిష్యత్తు శుభ్రమైన శక్తి వైపు వెళ్ళాలి. అందుకే సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇది వెంటనే మన జేబులో డబ్బు పెంచకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామందికి ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నులు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం పెద్దగా షాక్ ఇవ్వలేదు, కానీ పన్నుల వ్యవస్థను క్రమంగా స్థిరంగా ఉంచాలని ప్రయత్నిస్తోంది అని మాత్రం అర్థమైంది. అంటే ఒక్కసారిగా ఎక్కువగా భారం వేయకుండా నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేయాలనేది దాని యొక్క సంకేతం. ఇది ముఖ్యంగా మధ్యతరగతి కోసం ఒక రకమైన ఊరట. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వం యొక్క అప్పులు. ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో అది మనందరిపై భవిష్యత్తులో ప్రభావం చూపుతుంది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం అప్పులను క్రమంగా తగ్గించాలనే లక్ష్యాన్ని మళ్ళీ చెప్పింది. ఇది వినడానికి బోర్గా అనిపించవచ్చు, కానీ దీని అర్థం భవిష్యత్తులో వడ్డీ రేట్లు, ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ బడ్జెట్ మన జీవితాన్ని ఎలా తాకుతుంది అని. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే నీ కంపెనీ పెట్టుబడులు పెంచుతుందా లేదా అన్నది
ఈ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావంటే రుణాలు సులభంగా దొరుకుతాయా లేదా అన్నది ఇక్కడే నిర్ణయించబడుతుంది. నువ్వు ఇల్లు కొనాలనుకుంటే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో ఈ బడ్జెట్ దిశ చూపిస్తుంది. నువ్వు పిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్నావంటే విద్యపై ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో చాలా కీలకంగా నిలవనుంది. ఇప్పుడు బడ్జెట్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వం చెప్పే మాటలు కాదు, మనం జీవిస్తున్న వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక అద్దం లాంటిది. చాలాసార్లు మనం వింటాం, ఏం మారలేదు, మాకు ఎలాంటి లాభం లేదు. కానీ నిజం ఏంటంటే బడ్జెట్ మార్పులు వెంటనే కనిపించవు. అవి నెమ్మదిగా మన జీవితాల్లోకి వస్తాయి. ధరల రూపంలో, ఉద్యోగాల రూపంలో, అవకాశాల రూపంలో. ఉదాహరణకి నువ్వు గమనించు, ఈ మధ్యకాలంలో ఎందుకు కొన్ని వస్తువుల ధరలు తగ్గట్లేదు? ఎందుకు వడ్డీ రేట్లు కొంతకాలంగా ఒకే స్థాయిలో ఉన్నాయి? ఇవన్నీ ఒక బడ్జెట్ నిర్ణయం వలన కాదు, గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ నిర్ణయాల ఫలితం. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు తీసుకుంటే దాని భారం చివరికి మన మీదనే పడుతుంది. అందుకే ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం అప్పుల్ని కంట్రోల్ చేయాలనే మాటను చాలా గట్టిగా చెప్పింది. ఇది వినడానికి మనకి ఏదోలా అనిపించవచ్చు, కానీ దీని అర్థం మన భవిష్యత్తు కొంచెం సేఫ్గా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రైతుల విషయానికి వస్తే బడ్జెట్లో వాళ్ళ గురించి ప్రతిసారి మాటలు ఉంటాయి. కానీ రైతు జీవితంలో మార్పు ఎందుకు నెమ్మదిగా వస్తుంది? కారణం ఒక్కటే, రైతు సమస్యలు డబ్బుతో మాత్రమే పరిష్కారం కావు. నీటి వసతి, మార్కెట్ ధరలు, నిల్వలు, రవాణా ఇవన్నీ కలిసే పరిష్కారం రైతుకి కావాలి. ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి మద్దతు కొనసాగిస్తామని చెప్పారు. కానీ రైతు నిజంగా లాభపడాలంటే ఆ డబ్బు కాగితాల్లో కాకుండా పొలాల్లోకి నిజంగా రావాలి. అదే అసలైన పరీక్ష, అది జరుగుతుందా లేదా అనేది. ఇప్పుడు యువత గురించి మాట్లాడాలి. ప్రతి బడ్జెట్లో యువత అనే మాట వినిపిస్తుంది. కానీ యువతకు అసలు కావాల్సింది ఏంటి? ఉద్యోగం, గౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. ఈ బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధి, కొత్త రంగాలు, తయారీ పరిశ్రమలపై దృష్టి పెట్టడం దీని వెనుక ఆలోచన. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని కోరుకుంటే అది సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ రంగం, పరిశ్రమలు పెరగాలని చూస్తోంది. ఇది సరైన దిశేనా లేదా అన్నది కాలమే చెప్తుంది. కానీ ప్రయత్నం మాత్రం మంచిదే అనుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఆరోగ్యం. మనలో చాలామంది ఆరోగ్యం గురించి ఆలోచించేది సమస్య వచ్చినప్పుడు మాత్రమే. కానీ బడ్జెట్లో ఆరోగ్యంపై ఖర్చు పెట్టడం అంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడే అవకాశం. ఇది వెంటనే కనిపించదు, కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత అదే నిర్ణయం నీ జీవితాన్ని కాపాడొచ్చు. బడ్జెట్ అంటే ఇలానే ఉంటుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపు నీ ప్రాణాలపై ప్రభావం చూపించవచ్చు. ఇప్పుడు మధ్యతరగతి మనిషి కోణంలో బడ్జెట్ని చూద్దాం. మధ్యతరగతి ఎప్పుడూ రెండు వైపులా నలిగిపోతుంది. పేదలకు రాయితీలు, ధనవంతులకు అవకాశాలు, మధ్యలో ఉన్నవాడికి బాధ్యతలు. ఈ బడ్జెట్లో కూడా మధ్యతరగతి పెద్దగా ఆనందించాల్సిన ప్రకటనలు ఏమీ లేవు, కానీ పెద్ద షాక్ ఇచ్చే విషయాలు కూడా ఏమీ లేవు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీపై భారం ఇంకా పెంచడం లేదు అనే సంకేతం. ఇది చిన్న విషయం కాదు. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అనేది ప్రభుత్వం ఒక్కటే నిర్ణయించేది కాదు. ప్రపంచ పరిస్థితులు, చమురు ధరలు, యుద్ధాలు, వాతావరణ మార్పులు ఇవన్నీ బడ్జెట్ మీద ప్రభావాన్ని చూపుతాయి. మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సరే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఈ బడ్జెట్ కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో రూపొందుతుంది. అందుకే ఇది అతి పెద్ద హామీలు ఇవ్వలేదు. ఇది కూడా ఒక నిజాయితీగా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. ఇంత చెప్పావు, కానీ నేను ఏం చేయాలి? బడ్జెట్ వినడం మాత్రమే సరిపోదు, దానిని మన జీవితానికి అన్వయించుకోవాలి. పన్నుల విషయంలో మార్పులు ఉంటే మన సేవింగ్స్ ప్లాన్ మార్చుకోవాలి. వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే లోన్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కొత్త రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే మన పిల్లల చదువులు కూడా ఆ దిశగా ఆలోచించాలి. బడ్జెట్ అంటే కేవలం ప్రభుత్వం కాదు, మన నిర్ణయాలకు ఒక సూచిక.
ఇంకొక విషయం చాలా ముఖ్యమైనది. బడ్జెట్పై మనం సోషల్ మీడియాలో చేసే చర్చలు చాలా ఉపరితలంగా ఉంటాయి. ఇది మంచి బడ్జెట్, ఇది చెత్త బడ్జెట్ అని 2 మాటల్లో మనం తీర్పు చెప్పేస్తాం. కానీ నిజానికి అక్కడ అలా ఉండదు. ఒక బడ్జెట్లో కొన్ని మంచి నిర్ణయాలు ఉంటాయి, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. మనం వాటిని అర్థం చేసుకొని ప్రశ్నించాలి. ఏదో గుడ్డిగా నమ్మేసి పొగడకూడదు, తిట్టకూడదు. ఈ రోజుకి ఈ బడ్జెట్ అయిపోయింది, రేపటి నుంచి దాని ప్రభావం నెమ్మదిగా మొదలవుతుంది. నువ్వు అది గమనిస్తావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకుంటే భయం తగ్గుతుంది. భయం తగ్గితే మంచి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. అదే బడ్జెట్ యొక్క నిజమైన ప్రయోజనం.